నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. హిందూ ఉత్సవ కమిటీ మరియు వివిధ శాఖల అధికారుల మండపాలు నిర్వాహకులు సమన్వయ సమావేశంలో అధ్యక్షులు దీపేష్ రేణువా. గణేష్ మండపాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న గణనాథుని నవరాత్రుల ఉత్సవాలు. గణేష్ మండపాల్లో వెంకటేశ్వర స్వామి వ్రతాలు, అన్నదానాలు. పోరాటాలతోనే సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారం. ఏఐటీయూసీ నాయకులు సలేంద్ర, సత్యనారాయణ, అక్బర్ అలీ. ఈ నెల 17వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్ర కొనసాగే రూట్ మ్యాప్ను హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ రేణువా, మున్సిపల్, పోలీస్, విద్యుత్ అధికారులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు దీపేష్ రేణువా, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, పట్టణ ఎస్ఐ సిఐ బన్సీలాల్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన ఉత్సవం శోభయాత్ర ఈ నెల 17వ తేదీన అన్ని మండపాల నుంచి మధ్యాహ్నం నుంచి ప్రారంభమై పట్టణ పురవీధుల గుండా కొనసాగి గోదావరి నది తీరం వరకు చేరుకునే రూట్ మ్యాప్ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గోదావరి నది తీరం వరకు చేరుకునే రూట్ మ్యాప్ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. శోభయాత్రలో వినాయక విగ్రహాలకు అడ్డంకులు లేకుండా, శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పోలీస్ శాఖ తగిన బందోబస్తు చేస్తుందని తెలిపారు. శోభయాత్ర నడిపే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లకు అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు తొలగించాలని, లేకపోతే ఆ బాధ్యత మున్సిపల్ శాఖ అధికారులు చూసుకుంటారని తెలిపారు. వాహన డ్రైవర్లుగా లైసెన్స్దారులను మాత్రమే నియమించుకోవాలని, మద్యం సేవించకుండా చూసుకోవాలని అన్నారు. పట్టణ 2 టౌన్కు సంబంధించిన వినాయక విగ్రహాల నిర్వాహకులు ఫ్లైఓవర్ మీదుగా వెంకటేశ్వర థియేటర్ నుండి అర్చనా టెక్స్ చౌరస్తా, విశ్వనాథ ఆలయం మీదుగా శోభయాత్రను నిర్వహించాలని కోరారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర వెంకటేశ్వర టాకీస్ నుంచి ప్రారంభమై ముక్రాం చౌరస్తా, శ్రీనివాస్ టాకీస్ సమీపం నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా గోదావరి తీరం వరకు కొనసాగాలని తెలిపారు. అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అత్యంత సుందరంగా అలంకరించిన విగ్రహాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు శోభయాత్రలో పాల్గొంటున్న ప్రతి వినాయక విగ్రహానికి కన్సల్టెంట్ బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, విద్యుత్, పోలీస్ శాఖ అధికారులతో పాటు హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ రేణువా, సభ్యులు, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మంచిర్యాల గణేష్ శోభాయాత్ర నిమజ్జనం ఏదైతే సెప్టెంబర్ 17న మంగళవారం రోజున నిర్వహించబడుతుంది, దాని యొక్క రూట్ మ్యాప్ని ఇవాళ రూట్ మ్యాప్తో పాటు ఎక్కడైతే నిమజ్జనం జరుగుతుందో ఆ స్థలాన్ని కూడా వారితో మనం పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈ రూట్ మ్యాప్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటితో పాటు మనం ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అన్నింటినీ ఖచ్చితంగా వారు పరిశీలించేసి మనకు నిమజ్జనం ముందు ఇవన్నీ సమస్యల్ని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోమని చెప్పడం జరిగింది.
రోడ్డు మీద ఉన్న గుంతలు కానివ్వండి, తీగలు కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా ఎలాంటి సమస్యలను ఖచ్చితంగా పరిష్కారం చేసి ఇమీడియట్గా నిమజ్జనం ముందు అవి రెడీ చేసి ఉంచడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ నిమజ్జనం దగ్గర కూడా మనకు ఎటువంటి సదుపాయాలు కావాలో అవి కూడా అన్ని పూర్తి వాళ్ళు చేస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గతంలో ఉన్న రూట్ మ్యాప్ని ఎలా అంటే కోవిడ్ కంటే ముందు ఉన్న రూట్ మ్యాప్ని మనం ఈ సంవత్సరం మనం డీసీపీ గారిని కూడా నిన్న వారికి స్పెషల్ పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో మన హైటెక్ సిటీ ఏసీసీ ఆ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలని వారు లక్ష్మీ టాకీస్ బైపాస్ నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. ఆ విగ్రహాలని కూడా ఆ రథాలన్నీ కూడా మన హిందూ ఉత్సవ సమితి వేదిక అంటే వెంకటేశ్వర థియేటర్ నుంచి అర్చనాటెక్ చౌరస్తా మన హిందూ ఉత్సవ సమితి వేదిక ముందు నుంచే వారిని కూడా పోయేలా అనుమతి ఇవ్వాలని చెప్పి వాటిని అటు నుంచి డైవర్ట్ చేయొద్దు అని చెప్పేసి మనం వారిని నిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి డీసీపీ గారు మనకు వారు స్పందించేసి మనకు అనుకూలంగా వారు కూడా ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలను మనం ఖచ్చితంగా మీ హిందూ సమితి వేదిక ముందు నుంచే మేము వాళ్ళని రావడానికి మేము అనుమతిస్తున్నామని చెప్పేసి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ సిఐ గారు కూడా వచ్చేసి ఈ రూట్ని కంప్లీట్గా మనకు ఖచ్చితంగా మీకు ఎట్లయితే అనుకుంటారో దాని విధంగా మనం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో పోయిన సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం మన టూ టౌన్ నుంచి వచ్చే రథాలను మనకు ఇప్పుడు రైల్వే గేట్ ద్వారా ఆ రైల్వే గేట్ని మూయడంతో ఆ రథాలు అటు నుంచి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి రాకపోవడం, దానివలన ఓవర్ బ్రిడ్జ్ నుంచి లేకుంటే వాళ్ళు డైరెక్ట్ పోవడం జరుగుతుంది. మేము టూ టౌన్ రథాలను విగ్రహాల గణపతి మన వినాయకుని విగ్రహాల వారిని కోరడం, మండపాల వారిని కోరడం ఏంటంటే మీరు స్పెషల్ రిక్వెస్ట్ మీద మనం ఓవర్ బ్రిడ్జ్ నుంచి కూడా సిఐ గారు చెప్పడం జరిగింది ఏంటంటే వారిని మనం అనుమతిస్తున్నాం. మీరు మీ విగ్రహాలను ఓవర్ బ్రిడ్జ్ నుంచి కూడా తీసుకొని వచ్చేసి వెంకటేశ్వర టాకీస్ మన అయితే రూట్ మ్యాప్ ఉందో హిందూ ఉత్సవ సమితి వేదిక ముందు నుంచి మీరు మీ విగ్రహాలను తీసుకురావచ్చు. కావున మీరు అందరినీ కోరడం ఒకటి ఏంటంటే ఈ గతంలో మన ఏదైతే పండుగ వాతావరణం మనకి ఇక్కడ ఉంటుందో అదే వాతావరణం మనం మళ్ళీ తీసుకొద్దాం, అందరం కలిసి ఈ వినాయకుని శోభయాత్రను దిగ్విజయం చేసుకుందామని చెప్పేసి మరొకసారి హిందూ ఉత్సవ సమితి ద్వారా నేను మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఏదైతే మన నిమజ్జనం రోజున మనం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, దాంతోపాటు మన హిందూ ఉత్సవ సమితి వేదిక ముందు నుంచి పోయే అన్ని విగ్రహాలకు మనం కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి మేము రేపు మీ అందరికీ ఆ స్పెషల్ దాని మీద దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా జారీ చేస్తాం. దాని అనుకూలంగా మీరు దానికి జడ్జెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ నియమ నిబంధనలు కానీ మీరు ఫాలో చేస్తే ఈ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ముఖ్యంగా మన హిందూ ఉత్సవ సమితి వేదిక ఏదైతే మన ముకరం చౌరస్తా మీద ఉన్నదో దాని ముందు నుంచి వెళ్ళే వారికే మనం ఇది ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు దీనికి ఈ హిందూ ఉత్సవ సమితి వేదిక ముందు నుంచి వెళ్ళేసి నిమజ్జనాన్ని అందరూ కలిసేసి దిగ్విజయం చేసుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై గణేష్. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్, ఎలక్ట్రికల్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరి అధికారులతో రూట్ మ్యాప్ మొత్తం చూడడం జరిగింది. ఇటు రూట్ మ్యాప్లో ఏది ఎలక్ట్రిక్ నుంచి వచ్చిన వైర్లు కూడా ఏముందో అవన్నీ తీయాలనేది ఎలక్ట్రికల్ ఏఈ గారు చూసుకుంటారు. అలాగే రోడ్డు పైన ఉన్న గుంతలు కానీ మన చెట్లు అడ్డుమునే కూడా మున్సిపల్ పరంగా మేము శానిటైజర్ పరంగా కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలన్నది గమనించడం జరిగింది. ఇటుదాని ముందు పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మున్సిపల్ పరంగా మేము అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. 2వ తేదీన మంగళవారం రోజున గణేష్ నవరాత్రి నిమజ్జనం ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇందులో భాగంగా ఈరోజు ఈ నిమజ్జనం ప్రదేశం ఏదైతే ఉందో అదేవిధంగా రూట్ మ్యాప్ విగ్రహాలు, గణేష్ విగ్రహాలు ఏదైతే శోభయాత్ర ఉంటుందో శోభయాత్ర రూటు మరియు నిమజ్జన ప్రదేశం చేసి మున్సిపల్ కమిషనర్ గారితో ఏడీ గారితో ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ కలిసి ఇక్కడ అదేవిధంగా హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళతో కలిసి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ శోభయాత్ర అనేది 17వ తేదీన సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం స్టార్ట్ చేయడానికి హిందూ ఉత్సవ కమిటీ వారు కూడా స్టార్ట్ చేస్తామని వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శోభయాత్రలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే మహిళలు, పిల్లలు అందరూ చూడటానికి వస్తారు. ఈ శోభయాత్ర మంచిర్యాల పట్టణం అనేది జిల్లా కేంద్రం కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా పోలీసు విజ్ఞప్తి
ఎవరు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ శోభాయాత్రని మంచిగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు పట్టణంలో ఈ శోభాయాత్ర సందర్భంగా బందోబస్తు కూడా మన గౌరవ డీసీపీ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు గణేష్ నిమజ్జన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మా పోలీస్ శాఖ తరఫున అన్ని రకాలుగా బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి దయచేసి కోరేది ఒకటే, ప్రజలు శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి ఇబ్బందులు, శాంతి భద్రతలు, విఘాతం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా జరుపుకోవాలని చెప్పి మంచిర్యాల నగరంలో మంగళవారం రోజున వినాయక నిమజ్జనం చేయడకు హిందూ ఉత్సవ సమితి నిర్ణయించడం జరిగింది. దీనికి గాను మన మండపాల నిర్వాహకులు తప్పకుండా మంగళవారం రోజు నిమజ్జన కార్యక్రమం చేపడుతూ మా హిందూ ఉత్సవ సమితి వేదిక వద్దకు వచ్చిన వారికి ఉత్సవ సమితి తరపున ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 టౌన్ వాళ్ళు కూడా వచ్చినా కూడా వారికి ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి రావడానికి అవకాశం ఇస్తూ పోలీసు వారు మా విన్నపాన్ని మన్నించి మన 2 టౌన్ ప్రజల అంటే మండపాల నిర్వాహకుల కోసము ఈ వేదిక వద్దకు రావడానికి వారు కూడా సానుకూలంగా స్పందించినారు. ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ మన హిందూ ఉత్సవ సమితి వేదిక వద్దకు ముందు నుండి వచ్చి మీ తమ గణనాథులను రంగరంగ వైభవంగా తీసుకువస్తూ అక్కడ మా జడ్జ్ చేసి ఉంటారు. ఇక్కడ వారు ఏ విధంగా అయితే సెలెక్ట్ చేస్తారో ఆ విధంగా వారికి ప్రైజులు ప్రకటించడం జరుగుతుంది. మన సనాతన ధర్మం కాపాడే విధంగా మన ఆచారాలు, మన కట్టుబాట్లు మనం కాపాడే విధంగా ఎవరైతే గణనాథులతో వస్తారో దయచేసి మన మండపాల నిర్వాహకులు అందరూ గ్రహించి మన వేదిక వద్దకు వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ ఉత్సవ సమితి తరఫున కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్. 17న నిర్వహించే గణేష్ నిమజ్జన శోభయాత్ర కార్యక్రమం నిర్వహణపై ఈరోజు పట్టణంలోని కండల్వాల్ భవన్లో అన్ని శాఖల అధికారులు హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ రేణువ మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న పట్టణంలో కొలువదీరిన గణనాథుని నిమజ్జన కార్యక్రమం సాంప్రదాయం ప్రకారం అనంత పద్మనాభ చతుర్దశి రోజున 17వ తేదీన నిర్వహించుకోవాలని హిందూ ఉత్సవ కమిటీ నిర్ణయించిందని, నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, అత్యంత వైభవంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై చర్చించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గణనాథులను నిమజ్జనం చేస్తున్న నిర్వాహకులు, భక్తులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జన సమయంలో గోదావరి నది తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరారు. నిమజ్జనోత్సవం శోభయాత్ర 17వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమై వెంకటేశ్వర టాకీస్, ముక్రాన్ చౌరస్తా, శ్రీనివాస్ టాకీస్ ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుండి కొనసాగి గోదావరి నది తీరం వరకు చేరుకుంటుందని తెలిపారు. 5 ఫీట్ల కంటే తక్కువ గల వినాయక విగ్రహాలను ఫ్లైఓవర్ కింది నుంచి మంచిర్యాల గోదావరి నది తీరం చేరుకొని నిమజ్జనం చేసుకోవాలని, అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వినాయక విగ్రహాలను ఇందారం మరియు గూడెం గోదావరి నది తీరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిమజ్జన స్థలంలో గణేష్ ప్రతిమలు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరారు. యువకులు సాంప్రదాయ పద్ధతిలో బాజా భజంత్రీలు, భక్తి గీతాలతో శోభయాత్రలో పాల్గొనాలని, మద్యం, మత్తు పదార్థాల జోలికి పోకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, శోభయాత్ర ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైభవంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులను, ఉత్సవ కమిటీ సభ్యులను, భక్తులను కోరారు. ఈ సమన్వయ సమావేశంలో విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అది ఎందుకంటే మనకు దాదాపు చాలా సంవత్సరాల నుంచి మనము అనంత పద్మనాభ చతుర్దశి రోజు హైదరాబాద్లో కూడా మన భాగ్యనగరంలో కూడా విశ్వ సమితి వారు మరియు చేసి మన అనంత పద్మనాభ చతుర్దశి రోజు చెప్పి అక్కడ కూడా దాంతో పాటు
కలిసి ఆరోగ్య చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. అనంత పద్మారావు చెప్పేసి సెప్టెంబర్ 15 నిర్వహిస్తున్నాం. సో అది ఎటువంటి సత్వం లేకుండా చాలా మంది కాబట్టి అది ఆరోగ్యం చేయాలి, సోమవారం గురువారం చేయాలి. చాలా మంది మండలాలు అనుకుంటారు. అది ఒకటే హిందూ సంస్కృతి ఏంటంటే ఖచ్చితంగా మన అందరం కలిసి మండపాలు అందరూ మన గణేషుని నిమజ్జనం పర్యటన చేయాలని హిందూ సంస్కృతి కోరుతున్నాం. దాంతో మన ఐక్యతను కూడా మనం చేసుకుంటాం. మంచి శుభ్రాలు అందరినీ వైభవాలు వేయడం గణేషుని జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హిందూ సంస్కృతి ఏంటంటే పర్యటనను మనం నిమజ్జనం చేసుకున్నాం. దీన్ని మనం విజయవంతం చేసుకున్నాం. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నిమజ్జనం సమయంలో మనకు వచ్చే ఇబ్బందులు కానీ సమస్యలు కానీ దాని మీద మనం చర్చించుకోవడానికి ఈరోజు మనం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా ఏంటంటే ఈ సమస్యలు మనం పరిష్కారం మన అధికారులు మనం తిరగడం జరిగింది. వారు కూడా వాళ్ళ సమయం తీసేసి వాళ్ళ సమస్యలు అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చే సమస్యలు కానీ అవిటిని కూడా సమస్యలు ఉంటాయి సార్. దాంతో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వారి సీఏ గారు మన సమస్యలు చర్చిస్తారు. అదేవిధంగా మున్సిపల్ సమస్యలు వాళ్ళ మండలాల అందరినీ కంప్లీట్ చేయడం అన్నీ కూడా అన్ని మనం చర్చించుకున్నాం. కావున అందరికీ మనం ఒకటే ఏంటంటే మీరు మండపంలో మాట్లాడుతున్నారు. మండపంలో సమస్య ఖచ్చితంగా పరిష్కారం పరిష్కారం వీళ్ళు రాని వాళ్ళు కూడా దాన్ని మనం ఖచ్చితంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. కానీ ఈ రోజు విజయవంతం చేసుకోవాలంటే వారి బాధ్యతలు కూడా ఎక్కువ మన పట్ల కూడా అదే బాధ్యత ఉంది. అంటే పూర్తి చెప్పాలంటే 50% వారి 50% మనది కాదు. ఎందుకంటే సమయంలో మనం కూడా కొన్ని బాధ్యతలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే మనం మంచి నవరాత్రులు మాత్రం పూజలు పురస్కారాలు చేస్తూ అన్ని బాగా చేస్తాం. మరి చివరి సమయంలో చాలా మంది మనకు తెలుసు అంటే అర్థం కాదు. కొంతమంది ఏమంటే సమయంలో మరి యువత కానీ అంటే అందరూ కాదు కొన్ని కొంతమంది వారికి ఏమవుతుందంటే ఏదో మందు పదార్థాలు తీసుకొని 2 లక్షలు ఏదో అదే ఆ రోజు 26 అంటే ఎక్కువ సంతోషంగా చూపించుకోవడానికి చేయడం జరుగుతుంది. కొంతమంది దానివల్ల ఏమైందంటే మన సమాజాన్ని అందరికీ ఒక మనకు ఎవరైనా ఒక చేయడం చూపించే అవకాశం మనం ఇస్తున్నాం. ఇలాంటి అవకాశం లేకుండా మనం ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలు అందరూ శివరాయాన్ని నిర్వహించడం జరిగింది. మండలాన్ని హిందూ సంస్కృతి కోరడం జరుగుతుంది. రేపు 15వ తేదీన నిమజ్జనానికి సంసిద్ధమవుతున్న మీ అందరికీ కూడా కొన్ని సూచనలు పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు చేయాలని ఉద్దేశంతో సో కొన్ని అభ్యర్థులు ఇక్కడ రావడం జరిగింది. మేము కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఎలా తెలిసిందే గణేష్ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలు జరుపుకోవడం మీకు అన్ని సూచనలు కూడా వేయడం జరిగింది. అక్కడ గణేష్ నవరాత్రులు ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందే మీటింగ్స్ కండక్ట్ చేసి చెప్పడం జరిగింది. మీరు కూడా ఎంతో సంవత్సరాలు అనుభవం ఉంది. చాలామంది గణేష్ నవరాత్రులు ఎన్నో సంవత్సరాలు నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కొత్త ఉండవచ్చు. కానీ అందరికీ తెలిసిన విషయం. కానీ ముఖ్యమైన ఘటమైనది నిమజ్జనం అవసరం. దీంట్లో ఏంటంటే పట్టణంలోని దాదాపు 260 నుంచి అందులో రిజిస్ట్రేషన్ అయ్యేది మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేసింది. దాదాపు 200 వరకు. సో ఇది విధాలు ఇందులో కొన్ని విధాలు 5 రోజులు 7 రోజులు 9 రోజులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. శనివారం ప్రత్యేకంగా నిత్య పూజా కార్యక్రమాలతో పాటు వెంకటేశ్వర స్వామి వ్రతాలు 108 మంది మహిళలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. అనంతరం తణుకు తేజస్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పారాయణం చేసి తీర్థాన్న ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి నిర్వాహకులు బొమ్మ సత్తిరెడ్డి, ముత్యాల కృష్ణ, మాజీ కౌన్సిలర్ కారుకొరి చంద్రమౌళి, మోహన్ రెడ్డి, ఆదిరెడ్డి, కొత్త సురేందర్, కొత్త జయప్రకాష్, కల్వల భాస్కర్ రావు, మద్దుల మనోహర్ రెడ్డి, తణుకు శ్రీనివాస్, మైదాం శ్రీను, సాగర్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ మండలి రెడ్డి కాలనీ వద్ద ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఈరోజు శనివారం ఏకాదశి వెంకటేశ్వర వ్రతాలు అత్యధిక వైభవంగా చేయడం జరిగింది. మహిళా భక్తులు 108 మంది కూర్చొని చక్కగా పూజలు అందుకున్నారు. ఆ వ్రతాన్ని అందరూ చేసుకున్నారు.
ఇంకా చాలామంది వచ్చారు, దాన్ని ఆ వ్రతంను విన్నారు కూడా. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు తణుకు శ్రీనివాస్ తేజస్వి దంపతులు వారిచే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. రోజు అన్నదాన కార్యక్రమాలు ఉంటున్నవి, చాలా మంచి ప్రోగ్రాం జరుగుతున్నది. ఈరోజైతే వెంకటేశ్వర వ్రతము చాలా మహిళా భక్తులకు మాకు చాలా ఇష్టమైన తిరుమల కొండకు పోయినట్టుగా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ ఈ పూజలు చూస్తుంటే. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి అందరూ సహకరించారు. మా మహిళా భక్తులకి చాలా స్పెషల్గా శ్రీరామ్ గణేష్ మండలి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. రేపటి ప్రోగ్రాంలో ఇంకా 108 ప్రసాదాల కార్యక్రమం ఉన్నది సోమవారము. అది కూడా చాలా పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రత్యేకమైన పూజలలో ఈరోజైతే స్పెషల్గా ప్రత్యేకమైన పూజ ఈరోజు వెంకటేశ్వర వ్రతాలు. ఇది శ్రీరామ్ గణేష్ మండలి వద్ద జరగడము మా మహిళా భక్తులందరికీ సంతోషంగా ఉన్నది. జై గణేష్. ఈరోజు రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి వద్ద మరి ఎంతో పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిగింది. దీనికి 300 మంది మహిళలు ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ పూజని ఎంతో సంతోషంగా ఉత్సాహంగా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈరోజు అన్నదాతలుగా మరి తణుకు తేజస్విని శ్రీనివాస్ గారు మరి అన్నదానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ స్వామివారు ఎల్లవెల్లా ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే ఇంకా మరి కొద్దిసేపట్లోనే ఈరోజు సాయంత్రం హనుమాన్ చాలీసా ప్రోగ్రాం ఎంతో బ్రహ్మాండంగా దరిదాపు 500-600 మందితో హనుమాన్ చాలీసా ప్రోగ్రాం కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. గత సంవత్సరం కూడా మరి హనుమాన్ చాలీసా రెడ్డి కాలనీ పురవీధుల్లో శ్రీరామ పాదకులు ఊరేగించిన తర్వాత ఎంతో బ్రహ్మాండంగా ఆ రోజు ఎంతో బ్రహ్మాండం జరిగింది. ఆ కార్యక్రమానికి కాలనీ నుంచి అందరూ రావడం జరిగింది. ఈరోజు కూడా ఎంతో పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన రెడ్డి కాలనీలోని శ్రీరామ్ గణేష్ మండలి వద్ద భారీ మొత్తంలో అన్నదానం చేయడం జరిగింది. మరియు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కూడా జరిపించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హనుమాన్ చాలీస్ అనే ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి అందరూ రెడ్డి కాలనీలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వైట్ షర్టు లుంగి ధరించి తప్ప హాజరు కావాల్సింది కోరుతున్నాను. మంచిర్యాల పట్టణంలోని 2వ వార్డు గాంధీనగర్లో యువ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకున్నారు. మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ రమ్య దంపతులు అన్నప్రసాద దాతలుగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ వార్డులో ప్రతిరోజు నిత్య పూజలు, అన్నప్రసాద కార్యక్రమాలు కాలనీ వాసుల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ ప్రతిరోజు పూజలో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ యువ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ మరియు మంచిర్యాల శాసనసభ్యులు కొత్తగా ప్రేమసాగరరావు గారికి, అదేవిధంగా మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి మరియు యువకులకు వ్యాపారస్తులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు పూజందు ప్రథమ పూజ నీకు చేతుమై అన్నట్టు గణపతిని
పూజ చేస్తాం. అదేవిధంగా ఈరోజు మా యువ గణేష్ మండలి 2వ వార్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం. ఇటు కార్యక్రమాన్ని ఇలా మా దంపతుల చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా అన్నప్రసాదం స్వీకరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క భగవంతుడు మా మధ్యపట్నం ప్రజలందరికీ అష్టవిశ్వాసాలతో సుఖసంతగా ఉండాలని ఈ భగవంతుడిని వేడుకుంటూ మొదటి పూజ గణేశుని చేస్తాం కాబట్టి ఈ యొక్క గణేశుని గల్లీలో చేసినట్టు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషం కోరుకుంటూ మరి ఒకసారి మధ్యప్రదేశ్ ప్రజలకు మా గౌరవ ఎమ్మెల్యే గారికి వినాయక చవితి నవరాత్రోత్సవాలు తెలియజేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఆర్యవైశ్య వాసవి మరియు ఆర్యవైశ్య మహిళా విభాగ ఆధ్వర్యంలో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరహరి శర్మ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏకాదశి రోజున ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వ్రతాలు మహిళలచే నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణంలో వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేయడం ఇదే ప్రథమమని, ఈ రోజు నిర్వహించిన వ్రతాల్లో మహిళలు పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనేక మంది మహిళా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి లలితా పారాయణాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, ఆ స్వామిని కొలిచినట్టయితే కలియుగంలో మనకు త్వరగా వరాలిచ్చే స్వామి వెంకటేశ్వర స్వామి. ఎన్ని క్షేత్రాలున్నా తిరుపతికి మనం వెళ్ళడం తప్పనిసరిగా మన జీవితాలకు భాగం అవుతుంది. కాబట్టి కలియుగంలో ప్రత్యక్ష దేవత వెంకటేశ్వర స్వామి. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మంచిర్యాల వైశ్య సంఘాలు ఈ రోజున ఇక్కడ శనివారం ఏకాదశి కూడా కలిసి వచ్చిన సందర్భంలో ఈ మండపంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి వ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని కొత్తగా మన మంచిర్యాలకు పరిచయం చేయడం జరుగుతున్నది. చాలామందికి తెలిసి ఉండింది, కానీ అయినా వ్రతం ఆచరించడం మాత్రం మన మంచిర్యాల మొట్టమొదటిసారిగా నేను అనుకుంటున్నాను. ఈ రోజున ఇక్కడ సామూహికంగా చాలామంది మహిళల చేత వెంకటేశ్వర స్వామి వ్రతం చేయించడం జరుగుతున్నది. మంచిర్యాల ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యాన్ని, ఈ కథను అందరూ కూడా తెలుసుకున్నటువంటి వారి మీ ఇళ్లలో కూడా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి ఆ స్వామివారి కృపకు తప్పకుండా మీరందరూ పాత్రలు కావాలని, అదేవిధంగా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరించడం కూడా చాలా సులువు, దీని ఫలితం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించవలసిందిగా మరీ ప్రార్థించబడుతుంది. మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక ప్రోగ్రాం, ఉదయం ఒక ప్రోగ్రాం, సాయంత్రం ఒక ప్రోగ్రాం తీసుకుంటూ భక్తులందరూ కూడా మమ్మల్ని చాలా అభినందిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని చాలా సంతోషపడుతున్నారు. అలాగే మాకు సహకరించినటువంటి దాతలందరికీ, మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఉదయం వెంకటేశ్వర స్వామి వారి వ్రతాలు, సాయంత్రం వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. దీన్ని గమనించి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని మనవి. జై శ్రీరామ్. మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం మరియు మహిళా విభాగ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా
విశ్వనాథ ఆలయ కాలక్షేమ మండపంలో అష్టాదశ శక్తిపీఠాలను సెట్టింగ్ వేయడం జరిగింది. అందరు భక్తులందరూ అష్టాదశ శక్తిపీఠాల అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రురాలని మనవి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సూర్యనగర్ వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున గణనాథునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మహిళలచే అత్యంత కన్నుల పండుగగా దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ వరసిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో స్వామివారికి నవరాత్రులలో ప్రతిరోజు వివిధ రకాల ప్రత్యేక పూజలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆ స్వామివారి కృప ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కలగాలని, అలాగే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతినిత్యం ఆ గణనాథుని ప్రార్థిస్తున్నామంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సూర్యానగర్ రోడ్ నెంబర్ 21లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణనాథుని యొక్క నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ రోడ్ నెంబర్ 21లో ప్రతిరోజు కూడా నిత్య నూతనంగా రోజొక సాంస్కృతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ హైందవ ధర్మాన్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి చేర్చడానికి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల యొక్క కృషి అంతా ఇంత అనేటువంటిది కాదు చెప్పుకోవడానికి. ఎందుకంటే చాలా క్రమశిక్షణగా ఆ గణనాథుని యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి దానిలో భాగంగానే నవరాత్రి ఉత్సవాలలో కుంకుమార్చన కార్యక్రమాన్ని, నిత్య భజన కార్యక్రమాలు, అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరంగా శుభ సాయంకాల సమయం లోపల దీపోత్సవ కార్యక్రమాన్ని 108 ప్రమిదలతో
అలంకరించి ఎంతో రంగవల్లులతో మహిళలంతా కూడా ఏకతాటిపై మరి వాళ్ళు ఇంట్లో ఎప్పుడు పనిచేసుకుంటున్నారేమో కానీ ఎప్పుడు గణనాథుని సన్నిధిలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఎంతో చక్కటి రంగవల్లులు ఏర్పాటు చేసి ప్రమిదలతో దీపారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా రేపు కూడా 108 నైవేద్యాలతో గణనాథునికి ఆ నివేదన కూడా ఉంటుంది. అదేవిధంగా ఆదివారం రోజు ఆ గణనాథుని యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా, అంటే రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని ఆ హైందవ ధర్మానికి, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఇక్కడి కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేస్తూ చాలా చక్కటి ఐక్యతతో కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వారందరిపై, వారి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోల్ గజానన భగవాన్. రోడ్ నెంబర్ 21 సూర్యనగర్ వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. రోజుకొక రకరకాల నైవేద్యాలు, దీపోత్సవం జరుపుకుంటున్నాము. మంగళవారం పూజ చేసుకున్నాము. ఈరోజు శుక్రవారం అమావాస్య సందర్భంగా దీపోత్సవం జరుపుకున్నాము. రేపు 108 రకాల నైవేద్యాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఆదివారం రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్. సూర్యనగర్ రోడ్ నెంబర్ 20 చాలా బాగా జరుపుకుంటున్నాము నవరాత్రులలో ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం నాడు దీపోత్సవాలు జరుపుకుంటున్నాము. చాలామంది శ్రీమూర్తులు దీనిలో పాల్గొని ఆధ్యాత్మిక ధోరణిలో చాలామంది పాల్గొంటున్నారు. రకరకాల పూజలతో, రకరకాల పూలతో, రకరకాల నైవేద్యాలతో, వస్త్రమాలలతో, కూరగాయల మాలలతో చాలా బాగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆదివారం నాడు అన్నదానం కూడా జరుపుకుంటున్నాము. చాలామంది సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటున్నారు. పిల్లలు మోడర్న్ లాగా, ఆధ్యాత్మిక ధోరణి లాగా సెలబ్రేషన్స్ కూడా చాలా జరుపుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. మంచిర్యాల పట్టణంలోని తిరుమలగిరి కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిత్య పూజా కార్యక్రమాలతో పాటు భక్తి శ్రద్ధలతో భజన కీర్తనలతో నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు అన్నప్రసాద దాతగా 5వ వార్డు కౌన్సిలర్ సుధామల హరికృష్ణ దంపతులు పాల్గొని భక్తులకు తీర్థాన్న ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5వ వార్డు తిరుమలగిరి కాలనీ భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భూదేవి శ్రీదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలగిరి కాలనీలో గణపతి నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు వార్డు కౌన్సిలర్ అయినటువంటి సుధామల హరికృష్ణ గారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులందరినీ మా కమిటీ తరఫున అందరినీ అభినందిస్తున్నాము. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎల్లవేళ్ళ ఇదే విధంగా మా కాలనీలో నవరాత్రోత్సవాలు ఘనంగా ఎంతో అట్టహాసంగా జరుపుతామని ఈ సందర్భంగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు మరియు భక్తులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులు మరియు మా కాలనీవాసులందరూ ఎంతో సహకారం అందించి ఇటు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇటు కార్యక్రమంలో మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి సుధామల హరికృష్ణ గారు కూడా పాల్గొని వారి సహాయ సహకారాలు మాకు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా మా కమిటీ తరఫున మరియు మా కాలనీవాసుల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం శ్రీ సుధామల హరికృష్ణ గారు మా కౌన్సిలర్ చేస్తాను. జనాలు బాగా మంది వచ్చారు. ఆయన మీద అభిమానంతో ఇట్లే ఆయన కూడా ఇట్లే నడవాలన్న ఉద్దేశం. మంచిర్యాల పట్టణంలోని భగవంతంవాడ భగవాన్ గణేష్ మండలి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణనాథునికి వినూత్నంగా
నవరాత్రి ఉత్సవాలు ఆనందోత్సవాల మధ్య కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక భక్తులచే ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు చేపడుతూ శుక్రవారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలచే 101 నైవేద్యాలను లంబోదరుడికి సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భగవంతం కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా గణనాథునికి ప్రత్యేక పూజలు చేపడుతున్నామని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండప కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ గణేష్ మండలి వద్ద ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఘనంగా దీపారాధన మరియు 101 ప్రసాదాలు పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే భక్తులందరూ మరియు మహిళలు ఈ సంవత్సరం లాగే అతి ఉత్సాహంతో దీపారాధన మరియు నైవేద్యం సమర్పించడం జరిగింది. మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్ పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు కుంకుమార్చన చేయడం జరిగిందని మహిళా భక్తులు తెలిపారు. పూజలు అనంతరం భక్తి కీర్తనలు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం జరిగిందని అన్నారు. అనంతరం భక్తులు తీర్థన్న ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపుత్ర గణేష్ మండలి ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, జనరల్ సెక్రటరీ మధుకర్, సెక్రటరీ శ్యామ్, ట్రెజరర్ సుభాష్, గౌరవ అధ్యక్షుడు సిరిపురం గణపతి, మాజీ ఉపాధ్యక్షుడు మారం రఘు యాదవ్, పాపారావు, మధుకర్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా భావే భక్తి విరేవ చలింగ సముద్భవ కారణలింగం. పూజా కార్యక్రమానంతరం మహిళలందరూ అమ్మవారికి ఓడిబియ్యాలు పోయడం జరిగింది. నిత్య పూజ కూడా జరిగింది. కుంకుమార్చన పూజలు కూడా మహిళలందరూ ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రము సంధ్యాకాల పూజ తర్వాత అనంతరం మహిళలందరూ లలితాపారాయణం చేసి అన్నపూర్ణాష్టకం చదువుకొని లింగాష్టకం కూడా చదువుకొని అందరూ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. వీరందరికీ, అందరి కుటుంబాలకి ఆ అమ్మవారు సకల ఐశ్వర్యాలు, సకల సంపదలు, ఆయుర ఆరోగ్యాలు కలగచేయాలని మనస్ఫూర్తి. మంచిర్యాల పట్టణం రామ్నగర్లోని శివగణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున సంధ్య వేళలో స్థానిక మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా శివ గణేష్ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఈ సంవత్సరం కూడా నవరాత్రులలో ప్రతిరోజు ప్రత్యేకంగా వినూతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం స్వామివారికి 101 రకాలు తయారు చేసిన నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండప కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రామ్నగర్ శివపుత్ర గణేష్ మండలి ఏర్పాటు చేసుకోవడం 12 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఘనంగా లక్ష్మీ పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో చాలామంది మహిళలు పాల్గొనడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం. తర్వాత అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా అన్ని కార్యక్రమాలు ఈ శివపుత్ర గణేష్ మండలి వద్ద నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో హోమమే అనుకోండి, లక్ష్మీ పూజలే అనుకోండి, తర్వాత శివ పూజలే అనుకోండి, ప్రతి కార్యక్రమము ఈ గణేష్ మండలి వద్ద ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇది మా అందరి అదృష్టం అనుకొని భావిస్తున్నాము. దీనికి అందరూ మహిళలే కానీ అందరూ దీనికి సహకరిస్తూ అందరం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని బీజం సెంటర్ వ్యాపారస్తుల గణేష్ మండలి, గాంధీనగర్ గణేష్ మండలి, ఆర్కఫోర్గడ్డ, అబ్రహాం నగర్, నాగార్జున కాలనీ, హనుమాన్ నగర్, విద్యానగర్, రామాలయం ఏరియా, శ్రీనివాస్ నగర్, ఆర్కేపీ, సిహెచ్పి ప్రాంతాలలో గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం, కుంకుమ పూజ, యజ్ఞ కార్యక్రమాలు భక్తులు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ నగర్లో లడ్డు మరియు కలశం వేలంపాట నిర్వహించారు. 45,000కు స్థానిక హనుమాన్ నగర్ వాస్తవ్యులు భాషబైన రవీందర్, నరేష్ దక్కించుకున్నారు. నవరాత్రులు ఆ దేవుని పూజలు అందుకున్న లడ్డు ప్రసాదం వేలంపాటలో దక్కించుకున్నందుకు వారు కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
గణేష్ మహారాజ్కి అయితే మా రామకృష్ణాపురంలో హనుమాన్ నగర్లో శ్రీ హనుమాన్ గణేష్ మండలి వద్ద గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అత్యంత వైభవంగా స్వామివారి భక్తి శ్రద్ధలతో స్వామిని పూజిస్తూ స్వామివారికి ఒక విశిష్టమైనటువంటి లడ్డూకు విశిష్టత వచ్చింది. ఇక్కడ మా హనుమాన్ నగర్లో గత సంవత్సరము 25,000కి బుస్సా సదానందం గారు పాట పాడుకుంటే ఈ సంవత్సరము దానికి మించి 43,516కి భాషపోయిన రవీంద్ర గారు, వారి సోదరుడు భాషపోయిన నరేష్ గారు ఈ సంవత్సరం పాట పాడుకొని లడ్డూను కైవసం చేసుకోవడం జరిగింది. అందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. గణేష్ మండలం 20 సంవత్సరాలు మేము చేసుకోవచ్చు. ఇక్కడ దేవుణ్ణి నిలుపుకుంటున్నాం, మంచిగా చేసుకుంటున్నాం. కుంకుమ పూజలు మంచిగానే జరుపుకుంటున్నాం. ఇచ్చేవాళ్ళు కూడా మంచిగా ఇస్తాను. గొప్ప దేవుడు మంచిగా సాగదోలుతున్నాం, పంపిస్తున్నాం. అనుకున్న పనులు అవుతున్నాయి. ఇట్లా సంతోషంగా చేసుకుంటున్నాం. ఇట్లా కొడుకులను కూడా ఇస్తాడు గొప్ప దేవుడు, పిల్లలను కూడా ఇస్తాడు. కానులకు కూడా సంతానం అవుతుంది. కొడుకులను ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు. మేము అనుకున్న కోరికలన్నీ తీరుతాయి, నెరవేరుతున్నాయి. మంచి దేవుడికి విజ్ఞప్తి. లక్ష్మీ గణేష్ మండలి వద్ద రామకృష్ణపూర్ గాంధీనగర్ భక్త మాసేళ్లకు తెలియజేయగా ఏమనగా, ఇక్కడ లక్ష్మీ గణేష్ మండలి వద్ద గణేషుని ప్రారంభించాము. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, కుంకుమ పూజ, అర్చనలు పాల్గొనే వారు అందరూ 500 మందికి అన్నదానం స్టార్ట్ చేస్తున్నాము. విరాళాలు ఇచ్చే దాతలు కూడా విరాళాలు ఇస్తున్నారు. కులమత భేదాలు లేకుండా అందరూ వచ్చి పాల్గొంటున్నారు. కుంకుమ పూజ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఈ కుటుంబ సభ్యులందరికీ, కమిటీ వాళ్ళందరికీ నా పేరున ధన్యవాదాలు. కార్మిక సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని ఏఐటియుసి నాయకులు సలీంద్ర సత్యనారాయణ, అక్బర్ అలీలు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన గుర్తింపు పత్రం ఇవ్వడానికి 9 నెలలు కాలయాపన చేసిందని మండిపడ్డారు. ఇప్పటికే ఎన్నో రకాల సమస్యలను పెండింగ్లో ఉన్నాయని, అవన్నీ పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. పోరాటాలతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తామని వారు పేర్కొన్నారు. లాభాల వాటా కార్మికులకు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కంపెనీకి వచ్చిన లాభాల్లో 35% వాటాను కార్మికులకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధను కార్మికులకు కల్పించే సౌకర్యాలపై చూపించడం లేదని వారు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సమస్యలు మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్లలో ఏఐటీసీ గెలిచినా కూడా 7 నెలల నుంచి గెలిచినటువంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా కార్మిక సమస్యలు అట్లనే పెండింగ్ ఉన్నాయి. మొన్న లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మంత్ జేసీసీ మీటింగ్, స్ట్రక్చర్ మీటింగ్ సమావేశాలు ఉంటాయి. దాంట్లో కార్మిక సమస్యల మీద ఏఐటీసీ గలమెత్తుంది. అక్కడ తప్పనిసరిగా ఈనాడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. కార్మికులకి సొంత ఇంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ మీటింగ్ లో మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు వచ్చినటువంటి లాభాల్లో 35% ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సొంత ఇంటి పథకము, లాభాల్లో వాటా, లాభాల బోనస్ కూడా ఈసారి ₹1,00,000 అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా మెరుగైనటువంటి లాభాల బోనస్ సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, కార్మికుల సమస్యలు అనేక పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆపడం అనేది జరిగింది. డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్ కి 2 years ఉన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి ఆటోమేటిక్ ఇవ్వాలి. అదేవిధంగా సి టు బి 3 years ఇవ్వాలి, బి టు ఏ 3 years ఇవ్వాలి, ఏ టు స్పెషల్ ఏ కూడా 3 years ఇచ్చే సిస్టమ్ అనేది ఉన్నది. కానీ సింగరేణిలో గత 10 సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్స్ అన్ని పోయినాయి, మీటింగ్స్ పోయినాయి, గ్రేడ్లు పోయినాయి, ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్ పోయింది. కాబట్టి టోటల్ గా సింగరేణిలో ఉన్నటువంటి 19 ఓపెన్ కాస్టల్లో ఈపీ ఆపరేటర్లను ఐక్యం చేస్తా ఉన్నాం. ఈ సింగరేణి యాజమాన్యానికి రేపు జరిగేటటువంటి మీటింగ్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఆపరేటర్లకి రావాల్సినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆగిపోయినాయి. జరిగిన తర్వాత మొన్న 9వ తారీఖు రోజు గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది.
9 నెలలు గడిచిన తర్వాత మరి ఇప్పటికే సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి. వెంటనే విజయం స్థాయిలలో స్ట్రక్చర్ సమావేశాలు, కార్పొరేట్ సమావేశాలు జరపడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి యాజమాన్యం ఏదైతే ఈ గుర్తింపు సంఘం ఏఐటీసీ వస్తే అధికార పక్షానికి అనుకూలంగా లేదని చెప్పేసి ఇది ఎప్పుడు సింగరేణి కార్మికుల సమస్యలు డిమాండ్లపైనే పోరాడతారని చెప్పేసి మరి ఇంతకాలం సాచివేతతోని గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా యాజమాన్యం గతంలో ఈ సింగరేణిని కాపాడింది, BIFR పోయినప్పుడు కార్మికులను చైతన్యవంతులను చేసి పని చేయించి మరి లాభాల్లోకి తెచ్చి కాపాడింది ఏఐటీసీ అనేది ఈ యాజమాన్యం గుర్తుంచుకోవాలి. మరి ఏఐటీసీ వల్లనే ఈరోజు సింగరేణిలో ఈ రకంగా అభివృద్ధి జరిగింది, రక్షించబడ్డది. కాబట్టి అది మర్చిపోయి ఈ ఏఐటీసీ వస్తే ఎంతకాలం సమస్యలని, డిమాండ్లని, హక్కులని పోరాడతారని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తుందో యాజమాన్యం, ఆ హక్కులు ఇవ్వడం ద్వారానే కార్మికులు ప్రశాంతంగా పనిచేస్తారు. హక్కులు ఎగవేసినన్ని రోజులు కార్మికులు ఈ రకంగానే ఉంటారు. కాబట్టి లేదంటే రానున్న రోజులలో పోరాటాలకు తెగుపడతారు. కాబట్టి యాజమాన్యం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మేము చాలా వరకు మేనిఫెస్టోలో ఇచ్చినాం. మరి ఆ మేనిఫెస్టో ప్రకారం దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆ హక్కులన్నీ తీర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యాజమాన్యం వెంటనే లాభాల్లో వాటా ప్రకటించి చెల్లించాలి. అదే రకంగా ఏవైతే సొంతింటి పథకం ఉందో అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. పెన్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించాలి. ఏదైతే అధికారులకు చెల్లిస్తూ కోల్ ఇండియాలో కూడా చెల్లిస్తున్నారు కానీ ఇక్కడ అమలు చేయలేదు. అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు లేక ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. కాంట్రాక్టర్ల ఏవైతే లంచగొండితనం మందమరి పట్టణ వ్యాప్తంగా శనివారం విఘ్నేశ్వరునికి ప్రజలు ఘనంగా పూజ నిర్వహించారు మరియు అన్నదానాలు నిర్వహించారు. డాక్టర్ గోవర్ధన్ ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రామకృష్ణ, లావణ్య దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా మార్కెట్లో హనుమాన్ ఆలయంలో వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంకు ప్రజలు భారీగా హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు. 2వ వచనంలోని బ్రహ్మం గారి ఆలయ సమీపంలోని విఘ్నేశ్వర మండపం వద్ద శుక్రవారం రాత్రి మహిళలు దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు అత్యంత భద్రతలతో దీపాలు వెలిగించి చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు భవానీ, లయ, దేవి, జయ, స్వరూప, ఉమా, సుజాత మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపాల్ శ్రీ గణేష్ మిత్ర మండలి ఏర్పాటు చేసి 27 సంవత్సరాలు కొనసాగుతున్నాయి. గత 27 సంవత్సరాలుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకునికి విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుకి కృషి చేస్తున్న సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో 8వ రోజు సందర్భంగా ప్రత్యక్ష పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా గణేష్ మిత్ర మండలి ఆవరణలో వినాయకుని ఏర్పాటు కుటుంబాలందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం దర్గుల మంకయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. హిందూ ఉత్సవ కమిటీ మరియు వివిధ శాఖల అధికారుల మండపాలు నిర్వాహకులు సమన్వయ సమావేశంలో అధ్యక్షులు దీపేష్ రేణువా. గణేష్ మండపాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న గణనాథుని నవరాత్రుల ఉత్సవాలు. గణేష్ మండపాల్లో వెంకటేశ్వర స్వామి వ్రతాలు, అన్నదానాలు. పోరాటాలతోనే సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారం. ఏఐటీయూసీ నాయకులు సలేంద్ర, సత్యనారాయణ, అక్బర్ అలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.